ఒక ఆడపిల్లని చంపి ముక్కలు ముక్కలు చేసి, ఆ ముక్కలన్నిటిని ఫ్రిడ్జ్‌లో బెట్టి, తలకాయని కొంత పార్ట్ తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న అడవి దగ్గర తగలబెట్టి, ఆ పైన ఫ్రెండ్‌కి ఫోను చేసినటువంటి నేవీ ఉద్యోగి రవీంద్ర. ఆ ఫ్రెండ్ "నువ్వు వెళ్లి అర్జెంట్‌గా ముందు పోలీస్ స్టేషన్‌లో లొంగిపో" అంటే అప్పుడు వెళ్లి లొంగిపోతే, ఆ లొంగిపోయాక ఆ ప్రదేశాన్ని చూపెడితే, అప్పుడు ఆ మొక్కలు ఇవన్నిటిని పంపించి పట్టుకొని, తర్వాత అసలు విషయం ఏం తేలుస్తున్నారు. ఆ అమ్మాయి చనిపోయినటువంటి అమ్మాయి డేటింగ్ యాప్‌లో పరిచయమయ్యి, ఆ పైన ఆహ్, లివ్ ఇన్ రిలేషన్ గూడా కాదు. ఒక రకంగా అక్రమ వివాహేతర సంబంధం. మొదటి నుంచి అట్లా నడిచింది. తర్వాత ఇతను పెళ్లి చేసుకున్నాడు. ఆ నేవీ ఉద్యోగి పెళ్లి చేసుకున్నాక భార్యతో కాపురం చేస్తుంటే, నాకు డబ్బులివ్వాల్సిందని అమ్మాయి వెంట పడుతూ ఉండటం. చివరికి ఆ భార్యకి ఈ అమ్మాయి వీళ్ళిద్దరూ కలిసున్నటువంటి వీడియోని పంపించడం ద్వారా ఆ భార్యని రెచ్చగొడితే కుటుంబంలో కలహాలొచ్చేటప్పటికి, పైగా డబ్బులెక్కువ రాబట్టే ప్రయత్నం చేస్తుంటే, చివరికి అతను చంపేసి ఈ పని చేశాడు అన్నటువంటిది పోలీసుల విచారణలో తేలింది. ఆ తండ్రేమో నా బిడ్డ నిరంతరం పొద్దున్నే కష్టపడి ఉద్యోగానికెళ్తది, ఈవెంట్లు చేస్తది. అట్లా ఈవెంట్‌కెళ్తున్నాను నాన్న అని చెప్పిన బిడ్డ రాలేదు. చివరికి ఇట్లా జరిగిందని ఆ తండ్రి చెప్తున్నాడు. ఆ 31 సంవత్సరాల ఆ అమ్మాయి ఇలాంటిది అని ఇప్పుడు పోలీసులు ప్రాథమికంగా తేలుస్తున్నారు. చంపినటువంటి వాడు ఆ ముక్క చెప్పాడంటున్నారు. ఇప్పుడు చనిపోయి క్యారెక్టర్ అసాసినేషన్‌కి గురవుతుంది అమ్మాయి. చంపి సానుభూతి అయితే రాదు గానీ, ఈ కారణాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగాడు అతను. ఇందులో ఏది నిజం? ఎలా తేలుతుంది? అంటే టెక్నికల్ ఎవిడెన్స్‌తో.